జనవరి 26న భారత్ పైన పాకిస్తాన్ తీవ్రమైన దాడులకు ప్లాన్ చేస్తే ఎన్నో నగరాలు, అయోధ్యలో ఉండే రామ మందిరం, జమ్మూలో ఉండే రఘునాథ మందిరం, ఇస్కాన్ టెంపుల్స్ ని టార్గెట్ చేస్తూ చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తే వీటిని ఎవరు ఆపారో తెలుసా? అమెరికా వాడు ఆపాడు. అమెరికాకి చెందిన ఆర్మీ సెక్రటరీ డానియల్ డ్రిస్కోల్ 13 మందిని వేసుకుని భారత్కు వస్తున్నాడు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సెర్గియో గార్, ఇలాన్ మస్క్ భాషలో ఇతను ఒక విష సర్పం లాంటి వాడు. ఇతను వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇంకోవైపు స్పెయిన్ కి సంబంధించిన స్పానిష్ డెలిగేషన్ టీం వీళ్ళందరూ గుంపులుగా భారత్కు వస్తున్నారు. వెళ్లి జయశంకర్ గారిని కలుస్తున్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ యూర్జులా మేడం జనవరి 27న ది మదర్ ఆల్ ట్రేడ్ డీల్ కోసం వస్తున్నారు. రిపబ్లిక్ డే పరేడ్ లో ఒకవైపు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ టీం ఊర్జులా మేడం వాళ్ళు కూర్చుంటే, మరొక వైపు అమెరికాకి చెందిన ఆర్మీ సెక్రటరీ అండ్ వాళ్ళ అంబాసిడర్ కూర్చుంటారు ఎదురెదురుగా. యూరోపియన్ యూనియన్ బెదిరించడానికి ట్రంప్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. అన్ని బెదిరించడానికి భారత్ తో వెళ్లి కలుస్తారా? వెళ్ళండి, వెళ్లి కళ్ళెర చేసి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, వాళ్ళకి చెమటలు పట్టాలి అని. ఇంకో జోకింగ్ విషయం ఏంటి అంటే, అమెరికాకి చెందిన డానియల్ డ్రిస్కోల్, మా ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారం మీ దేశంలో తీవ్రమైన ఉగ్రదాలు జరగబోతున్నాయి, మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చాను అంటున్నాడు. చేసేదంతా వీడే. మళ్ళీ ఆసిఫ్ మునీర్ కి ఫోన్ చేస్తాడు, జైసే మహమ్మద్ ని లీడ్ చేస్తాడు. లష్కర్ తోయిబాలను రెడీ చేయండి, ఆయుధాలు ఇవ్వండి, భారత్ లో రిపబ్లిక్ డే సందర్భంగా మారణ హోమం సృష్టించండి అంటాడు. చేసేదంతా అమెరికానే. మళ్ళీ ఏం తెలియనట్టు ఇక్కడ దిగి పాకిస్తాన్ మీపై దాడి చేస్తుంది, మిమ్మల్ని కాపాడతాము, ఆపరేషన్ సింధుని ఆపింది మేమే అని మాటలు చెప్తూ ఉంటారు. వీడెవడన్ని కాపాడడానికి ఒకప్పటి గవర్నమెంట్ కాదు, ఇప్పుడున్న గవర్నమెంట్ హై అలర్ట్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్నది ది గ్రేట్ అజిత్ దోవల్ గారు, ది గ్రేట్ జయశంకర్ గారు, నరేంద్ర మోడీజీ, మన రా ఉంది, మన మోసాద్ ఉంది. ప్లానింగ్ అంతా అమెరికా వాడు మనకు చెప్తున్నాడు, కానీ పాకిస్తాన్ వాడికి గానీ అమెరికా వాడికి గానీ ఆల్రెడీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వార్నింగ్ ఇచ్చేశాడు. ఒకవేళ పాకిస్తాన్ గానీ, పాకిస్తాన్ లోని పంజాబ్ గానీ, పాకిస్తాన్ లోని ఫల్కన్ స్క్వాడ్స్ గానీ మా భారతదేశంలో ఏమైనా చేస్తే ఆపరేషన్ సింధూర్ ఆన్ కాదు కదా. మా ప్రధానమంత్రి మాటలు కూడా మేము వినం. పాకిస్తాన్ ఎక్స్ట్రాల్ చేస్తే పాకిస్తాన్ లో ఉండే సింధు ప్రాంతం పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చేశాడు. ఇక్కడ నుండి పాకిస్తాన్ ఏ చిన్న అటాక్ చేసిందని తెలిసినా కూడా పాకిస్తాన్ లో ఏం జరగాలో అదే జరుగుతుంది. ఆల్రెడీ అన్నోన్ గవర్నమెంట్స్ ఎవరి గురించి పట్టించుకోకుండా ఒక మనిషిని కాదు, పాకిస్తాన్ లో ఉండే ఒక పోలీస్ స్టేషన్ లేపేయడం అనేది మామూలు న్యూస్ కాదు. పాకిస్తాన్ లో ఉండే అమెరికా సరుకుల్ని మొత్తం బ్లాస్ట్ చేసింది. ఎక్కడ పడితే అక్కడ బాంబు పేలులు జరుగుతున్నాయి. తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే అన్ని విషయాలు మన ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళని ఎప్పుడు ఏ టైంలో ఏం చెయ్యాలి అని క్లియర్ కట్ ప్లానింగ్ తో ఉంది మన భారత ప్రభుత్వం.